టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ కి బ్రేకులు పడుతున్నాయా? ఇక ఆమెకు ఎదురు దెబ్బలు తప్పవా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ధమాకా నుండి వరుస హిట్స్, బిగ్ ప్రాజెక్ట్స్, స్టార్ హీరో మూవీస్ ఇలా కెరీర్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోయింది శ్రీలీల. ఇలా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిందో లేదో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక వంటి స్టార్స్ ను రిప్లేస్ చేసింది. వచ్చి రాగానే టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆమె కెరీర్ కు ఇప్పుడు బ్రేక్స్ పడుతున్నాయి. మొన్నటి వరకు అందరి హీరోయిన్లను ఆమె రిప్లేస్ చేసింది. ఇప్పుడు ఆమెనే రిప్లేస్ అవుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ మూవీ నుంచి ఆమెను తీసేసిన సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల పేరు జస్ట్ ప్రకటన వరకే నిలిచిపోయింది. ఆ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నితిన్ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. నితిన్ లేటెస్ట్ చిత్రాల్లో రాబిన్హుడ్ ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటగా రష్మిక హీరోయిన్ అన్నారు. కానీ ఆ తర్వాత రష్మిక ఈ సినిమా చేయడం లేదని చెప్పి శ్రీలీల హీరోయిన్ అన్నారు. ఏమైందో ఏమో ఇప్పుడు రాశి ఖన్నా రాబిన్హుడ్ సెట్ లో అడుగు పెట్టిందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాలు మాత్రం రాశి కీలక పాత్ర చేస్తుందని, ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే శ్రీలీల ప్రస్తుతం తన MBBS ఎగ్జామ్స్ కోసం సినిమాలకు షార్ట్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసింది. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో శ్రీలీల తన మాస్ డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ లో ఆమె డాన్స్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మరి నిజంగానే నితిన్ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందా లేదా తీసేశారా అనేది తెలియాల్సి ఉంది.